ఇన్ఫ్లుయెన్సర్స్ని సెలెక్ట్ చేసుకోవడానికి అగ్ని పరీక్ష దేనికి అసలు? హలో అండి, నేను మాట్లాడుతుంది సెలెక్షన్స్ గురించి. చాలా వరకు ఇన్ఫ్లుయెన్సర్స్నే సెలెక్ట్ చేశారు. అసలు నార్మల్ పీపుల్స్ చాలా వరకు లేరు. ఏదో 2-3 ఉన్నారేమో, అంతేకాని చాలా వరకు ఇన్ఫ్లుయెన్సర్స్ని సెలెక్ట్ చేసుకోవాలన్నప్పుడు వాళ్ళు ముందే కామనర్స్ కోసం కాదు, ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ అప్లై చేయండి, ఇన్ఫ్లుయెన్సర్స్ నుంచే మేము మంచి వాళ్ళని, బాగా ఉండే వాళ్ళని, బాగా టాలెంటెడ్ని తీసుకుంటామని చెప్తే ఇన్ఫ్లుయెన్సర్సే అప్లై చేసుకుంటారు కదా, కామనర్స్ అప్లై చేసుకోరు కదా. కామనర్స్ ఎందుకు ఆశ పెట్టడం? ఇంత చేసి, ఇంత ఆశపడి, ఇంత కష్టపడి వీడియోస్ పెట్టి అన్నీ చేసిన వాళ్ళకి అసలు ఏముంది? వాళ్ళకి ప్రయోజనం ఏముంది? కామనర్స్ని ఆశ పెట్టి బాధ పెట్టినట్టే కదా. ఇన్ఫ్లుయెన్సర్స్ని తీసుకోవడం కోసం కామనర్స్ని అప్లై చేయాలని చెప్పి ఎందుకు చెప్పాలి? ఇది కామనర్స్ కాదు, ఇన్ఫ్లుయెన్సర్స్ కేటగిరీ అని చెప్పాలి కదా. అసలు ఇన్ఫ్లుయెన్సర్స్కి ఏం తక్కువ అని? వాళ్ళకి ఏమైనా ప్రమోషన్స్ తక్కువ? లేకపోతే వాళ్ళు చిన్న వీడియో ఏదైనా వాళ్ళ లైఫ్లో జరిగింది చిన్న వీడియో, ఒక గంటకి ఒక వీడియో వదులుతున్నా కానీ ల్యాక్స్ వ్యూస్, మిలియన్స్ వ్యూస్, మంచిగా వ్యూస్ వస్తున్నాయి, డబ్బులు వస్తున్నాయి, అన్నీ బాగానే ఉంటున్నాయి కదా వాళ్ళ లైఫ్. కామనర్స్ అని చెప్పి కామనర్స్ని తీసుకోకుండా ఇన్ఫ్లుయెన్సర్స్ని తీసుకొని ఏం చెప్పాలని, ఏం చెయ్యాలని? అసలు ఎందుకు ఇలా అగ్ని పరీక్ష పేరుతో కామనర్స్ని ఫూల్స్ని చేస్తున్నారు? ఇన్ఫ్లుయెన్సర్స్ని తీసుకోండి, ఇన్ఫ్లుయెన్సర్స్ కోసమే పెట్టండి అగ్ని పరీక్ష. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇన్ఫ్లుయెన్సర్స్ మాత్రమే కదా, వాళ్ళకే పెట్టండి, వాళ్ళనే సెలెక్ట్ చేసుకోండి. కామనర్స్ని పిచ్చి వాళ్ళని చేయకండి.